హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సమ్ స్టోరీస్. ఈరోజు పండుగప్ప ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం అండి. ఈ పండుగప్ప చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్లో ఇది ఒక రకమైన చేప. ఇది కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయాల్సిన కర్రీ అయితే ఇది. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికోసం పండుగప్ప ఫిష్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలంటే 1 కేజీ వరకు తీసుకున్నాను ఇక్కడ. అలానే ఆనియన్స్ని ఒక 4 to 5 వరకు తీసుకుని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు ఒక 6 to 7 వరకు తీసుకుని, అల్లం కూడా 1 ఇంచ్ తీసుకుని ఇదంతా కూడా బరకగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక బాండీలో ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మనం పేస్ట్గా చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. పసుపు వేయగానే కొంచెం బాగా మగ్గిపోతుంది. అలానే మనకి ఆనియన్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఎగిరిపోవాలి. సో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 5 to 6 వరకు వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ మూత పెట్టుకుని అయితే మనం ఉడికించేసుకుందాము. సో కొంచెం దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు తగినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. అలానే మన కారానికి తగ్గట్టుగా ఒక 2-3 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మనకి పచ్చివాసన లేకుండా మనం బాగా ఫ్రై చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. లేదంటే ఫిష్ కర్రీ అంతా కూడా కొంచెం పచ్చి వాసన కింద వచ్చేస్తుంది. సో మనం గ్రేవీ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా దగ్గర పడింది కదండి. ఇందులో మనం క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మసాలా పట్టించడానికి ఇదంతా బాగా కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి. ఫిష్ని ఎప్పుడు మనం కర్రీగా చేసుకున్నా కూడా ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం వాటర్ వేసుకుని మనం కుక్ చేసేసుకున్నా మనకి ఈజీగా అయిపోతాయి ఏ ఫిష్ కర్రీ అన్నా కూడా. అలానే ప్రాన్స్ ఏంటి, సీ ఫుడ్కి సంబంధించిన ఏ ఐటెం మనం కర్రీగా చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఎక్కువగా కుక్ చేసినా కూడా అంత టేస్ట్ బాగుండదు. సో ఇక్కడ మనం కొద్దిగానే వాటర్ అయితే యూస్ చేసామండి. సో ఇప్పుడు ఈ వాటర్లో మనకి ఒక 10 minutesలో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. సో మూత పెట్టేసుకొని మనం చక్కగా కుక్ చేసేసుకుందాం. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ డిష్ అవుట్ చేసేస్తున్నానండి. చూసారా, గ్రేవీ కూడా ఎక్కువగా లేకుండా ఈ విధంగానే చేసుకోవాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. దీనికి సైడ్గా రసం కానీ అలానే పప్పుచారు, సాంబారు ఏవైనా కూడా చాలా బాగుంటాయండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.